హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో పోలీస్ స్టేషన్ వాహనాల పార్కింగ్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సీజ్ చేసిన వాహనాల డంపింగ్ యార్డ్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 50 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో భవనానికి మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో ఉన్న ఆసిఫ్ నగర్ పిఎస్ పక్కనే ఆనుకుని ఉన్న పార్కింగ్ ప్లేస్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. సో అందులో ఈ పోలీసులు సీజ్ చేసిన వెహికల్స్ అన్ని కూడా అందులో పార్క్ చేస్తారు. సో ఆ పార్కింగ్ చేసిన వెహికల్స్ లో మొదటగా ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. సో దాని నుంచి అందులో ఆల్మోస్ట్ 50కి పైగా వెహికల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా అందుకొని ఆ అగ్ని ప్రమాదం అనేది పెద్దగా అయింది. సో మంటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో దాంతో పిఎస్ తో పాటు పిఎస్ ఆనుకొని పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్ లో కూడా అటు మంటలు వ్యాపించడం తోటి స్థానికులు అలాగే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నారు. సో వాళ్ళందరినీ కిందికి పంపించేసి ఆ అపార్ట్మెంట్ లో అయితే పూర్తిగా ఖాళీ చేశారు ఫస్ట్ అపార్ట్మెంట్ ని. సో ఖాళీ చేసిన అనంతరం అలాగే దీంతో పాటు ఫైర్ ఇంజన్లను కూడా పిలిపించి అక్కడ ప్రస్తుతానికి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంటలు పెద్ద ఎత్తున రావడంతో సుమారు ఆల్మోస్ట్ 6 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. 6 ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ మంటలన్నీ అదుపులోకి తీసుకొస్తున్నాయి. సో అపార్ట్మెంట్ లో కూడా జనాలు ఎక్కువగా ఉంటారు, అది లివింగ్ ఏరియా కాబట్టి వాళ్ళందరినీ అపార్ట్మెంట్ లోపలికి పోకుండా అక్కడనైతే వాళ్ళని ఆపేస్తున్నారు. సో ఎవరిని అపార్ట్మెంట్ కి వెళ్లకుండా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పబ్లిక్ అలాగే పోలీసులు వాళ్ళందరూ కలిసి మొదటగా ఆ ఇళ్లని ఖాళీ చేశారు. సో ఆ ఇళ్లలో కూడా అంటుకోవడం తోటి ఇళ్లలోని సామాన్లు అవన్నీ కూడా పూర్తిగా ఒక సైడ్ మొత్తం ఏదైతే ఈ పార్కింగ్ ప్లేస్ కు అడ్జసెంట్ గా అంటే ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ సైడ్ ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా అంటుకోవడం తోటి దానిలో ఉన్న సామాన్లు అవన్నీ పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి ప్రస్తుతానికి అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సో స్థానిక లీడర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అయితే మంటలు కొలిక్కి వచ్చినట్టే చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అయితే, ఎందుకంటే అపార్ట్మెంట్ లో లోపల ఇంకా పొగలు అవన్నీ ఉండడంతో వాళ్ళని అయితే ఇప్పటికైతే పంపించట్లేదు. మంటలు వన్స్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినాక వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తామని ఇటు ఫైర్ ఆఫీసర్లు చెప్తున్నారు.